వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. ఈరోజు లీప్ యాప్లో వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అప్డేట్ మనం తెలుసుకుందాం. మనం ఈరోజు నుంచి 100 డేస్ ప్రోగ్రామ్ అనేది 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించాల్సి ఉంటుంది. మరి వారి మార్క్స్ను ఏ రోజుకు ఆ రోజు మనం లీప్ యాప్ నందు కూడా నమోదు చేయవలసి ఉంటుంది. మరి అదే మన లీప్లో వచ్చినటువంటి కొత్త అప్డేట్. మరి దాన్ని ఎక్కడ అప్డేట్ చేయాలి, ఎక్కడ మనం మార్క్స్ ఎంటర్ చేయాలి అనేది ఇక్కడ తెలుస్తుంది ఈ వీడియో ద్వారా. సో మొదట లీప్ యాప్ అనేది ఓపెన్ చేస్తాం. సో డిపార్ట్మెంట్ లాగిన్, మామూలుగా మనం యాజ్ యూజువల్గా మనం ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నామో అవి ఇచ్చేసి లాగిన్ అవుతాం. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ట్యాబ్స్లో స్టూడెంట్ అనేటువంటి ట్యాబ్ను క్లిక్ చేసుకోవాలి. తర్వాత యాక్షన్స్, స్టూడెంట్స్ అనేటువంటి ట్యాబ్లో యాక్షన్స్ అనేది క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ స్టూడెంట్ అసెస్మెంట్ అనేటువంటి ట్యాబ్ను మనము క్లిక్ చేయాలి. సో మనం జస్ట్ స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ కొత్తగా 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మరి దీన్ని ఒకసారి మనం గమనించినట్టయితే ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ క్లిక్ చేసిన వెంటనే మనం ఏ మంత్లో పరీక్ష నిర్వహించాము అని అడుగుతుంది ఇక్కడ. సో మొదట ఇక్కడ మనకు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు మనకి యాక్షన్ ప్లాన్ ఉంది కాబట్టి సో డిసెంబర్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్టయితే ప్రస్తుతం ఏ డేట్లో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 6వ తేదీ. సో ఈరోజు డేట్ను సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఈరోజు ఏ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే నిర్వహించాలో ఆ ఎగ్జాము నేమ్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ సెక్షన్ వారీగా మనకు పాఠశాలలో ఉన్నటువంటి ఏ సెక్షన్, బి సెక్షన్ వారీగా ఎన్ని సెక్షన్స్ ఉంటే అన్ని సెక్షన్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో మనం సెక్షన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే విద్యార్థుల పేర్లు, వారికి ఎదురుగా మార్క్స్ ఎంట్రీకి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించినటువంటి మార్క్స్ను ఎంట్రీ చేస్తూ మనము చివరిలో సబ్మిట్ అనేటువంటి బటన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా ప్రతిరోజు మనం ఆ డేటుకు సంబంధించి సెలెక్ట్ చేసుకోవడం, ఆ డేటుకు ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్టును సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే హిందీ తీసుకున్నట్టయితే లాంగ్వేజ్ సబ్జెక్ట్ హిందీ, లాంగ్వేజెస్ 2లో హిందీ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ ఈ విధంగా ఒక్కొక్క సబ్జెక్టుకు సంబంధించినటువంటి మార్క్స్ ఎంట్రీ చేయడం మనము చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో చివరాఖరికి డిసెంబర్ నెల వరకు కూడా మనకి ఇక్కడ యాజ్ యూజువల్గా కంటిన్యూగా డేట్స్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనము ఈ సర్వీసెస్ను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో జస్ట్ డేట్ సెలెక్ట్ చేసేస్తాం, సబ్జెక్ట్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. సెక్షన్ అనేది మన పాఠశాలలో ఉన్నటువంటి సెక్షన్స్ ఆధారంగా సెలెక్ట్ చేసుకుంటాం. దాని ఆధారంగా మార్క్స్ మనము వారి పేరు ఎదురుగా ఉన్నటువంటి ఎంట్రీ మార్క్స్ అనేటువంటి చోట 20 మార్క్స్కు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మనము టైప్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా కంప్లీట్ చేసుకొని సబ్మిట్ అనేటువంటి బటన్ ప్రెస్ చేయడం. సో ఈ విధంగా మనం 100 డేస్ యాక్షన్ ప్లాన్కి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించి ఏ రోజుకు సంబంధించినటువంటి మార్క్స్ ఆ రోజు లీప్ యాప్ నందు నమోదు చేయవలసి నా అవసరం అనేది ఉందన్నమాట. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అనిల్ టెక్ గురు. ఇలాంటి విద్యా విషయక అంశాలను వెనువెంటనే తెలుసుకోవడానికి మన అనిల్ టెక్ గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీకు వెనువెంటనే రావడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.